హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఆలు పాలక్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ కర్రీ మనకి రోటీ పుల్కాస్లోకి అలానే జీరా రైస్లోకి టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఆలూని క్యూబ్స్గా కట్ చేసి ఉడికించుకోవాలి. అలానే పాలకూరను కూడా ఉడికించి పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం, పసుపు, కసూరి మేతి, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, ఉడికించి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసి ఈ మసాలా మొత్తం ఆలుకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఉడికించి గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసి మరొకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం కర్రీలో యూస్ చేసిన ఆయిల్ మొత్తం కర్రీ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కర్రీ మనకి 10 నిమిషాల్లో రెడీ అవుతుంది. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.